హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యూరిన్ కలర్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా యూరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ వలన. అయితే ఇది ఒక్కొక్కసారి కాన్సన్ట్రేట్ అవుతుంది, ఒక్కొక్కసారి డైల్యూట్ అవుతుంది. అందుకు యూరిన్ కలర్ ఒక్కొక్కసారి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అంటే క్లియర్ దగ్గర నుంచి పేల్ ఎల్లో, ఎల్లో, డార్క్ ఎల్లో, యాంబర్, బ్రౌన్ కలర్ వరకు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మన వాటర్ తీసుకున్న తగ్గట్టుగా, డిహైడ్రేషన్ లెవెల్ తగ్గట్టుగా అన్నమాట. అయితే మిగతా కలర్ చేంజెస్ గ్రీన్ కానీ, రెడ్ కానీ, పర్పుల్ కానీ, డార్క్ బ్రౌన్ కానీ ఇలాంటి కలర్ చేంజెస్ వస్తున్నాయంటే చాలాసార్లు ఈ మెడికేషన్స్ వల్ల ఉండొచ్చు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు చెప్తుంటాం, ఏ మెడికేషన్ ఏ కలర్ చేంజ్ చేస్తుందనేది మీకు గుర్తులేకపోయినా కంపల్సరీ మెడికేషన్ హిస్టరీ పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఫస్ట్ క్లౌడీ యూరిన్, మేఘాల కలర్లో యూరిన్ అయిపోతుంది అనుకుందాం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ మిల్కీ యూరిన్, వైట్ కలర్లో యూరిన్ పోతుంది అనుకుందాం, ఖైలూరియా కానీ, లిపిడూరియా కానీ, ప్రోపోఫాల్ లాంటి డ్రగ్ అని పేషెంట్ తీసుకుని ఉండొచ్చు. లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఒక్కొక్కసారి మిల్కీ యూరిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ యూరిన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, లేదా క్యాన్సర్కి మెడిసిన్ వాడుతున్నా కానీ, లేదా విపరీతంగా బీట్రూట్స్ తిన్న బీటూరియా అని చెప్పేసి అంటాం, రెడ్ కలర్ యూరిన్ పోతూ ఉంటుంది. నెక్స్ట్ టీ కలర్డ్ యూరిన్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్డ్ యూరిన్, కొన్ని మెడిసిన్స్ వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం ఈ కేసెస్ని. మెట్రోనెడిజోల్ కానీ, లేదా క్లోరోక్విన్ కానీ, ప్రైమాక్విన్ కానీ, మీతో కార్బమోల్ లాంటి డ్రగ్స్ వాడినప్పుడు టీ కలర్డ్ యూరిన్ పోతుంది. అంతేకాకుండా బాడీలో ఇన్ఫెక్షన్, సెప్సిస్, మయోగ్లోబినీరియా, హీమోలైసిస్ ఇలాంటి కండిషన్స్లో ఈ టీ కలర్డ్ యూరిన్ పోతుంది. అంటే మజిల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎక్సర్సైజ్ చేసినా ఈ టీ కలర్డ్ యూరిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పర్పుల్ కలర్డ్ యూరిన్, ఐసీయూస్లో అది చూస్తుంటాం, ఎక్సెసివ్ బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల ఆ యూరినరీ బ్యాగ్లో మీకు పర్పుల్ కలర్డ్ యూరిన్ కనిపిస్తుంటుంది. క్లెబ్సెల్లా ఎక్కువగా ఉండడం వల్ల అని చెప్పేసి అంటుంటాం. పేషెంట్ బెడ్ రెడన్ వల్ల చాలా కాలం మలబద్ధకంతో ఉంటాడు, ఆ టైంలో ఇలా పర్పుల్ కలర్డ్ యూరిన్ పోతూ ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్డ్ యూరిన్, టీబీ డ్రగ్స్ రిఫాంప్సిన్ లాంటివి వాడినప్పుడు ఇలా ఆరెంజ్ కలర్డ్ యూరిన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా లివర్ డిసీజెస్లో యూరిన్ చేంజ్ గ్రాడ్యువల్గా మారుతూ వస్తుంది. పచ్చకామర్లు అని చెప్పేసి అంటాం. ఎల్లో కలర్ నుంచి డీప్ ఎల్లోకి, తర్వాత బ్రౌన్ కలర్లోకి, తర్వాత అలా ఆరెంజ్ కలర్లోకి, ఇంకా డార్క్ బ్రౌన్లోకి మారిపోతూ ఉంటుంది లివర్ డిసీజెస్లో. ఇంకా కాకుండా గ్రీన్ కలర్డ్ యూరిన్, పచ్చగా యూరిన్ పోతుంది అనుకుందాం కొన్ని డైస్ వల్ల. సపోజ్ మీకు సిటీ విత్ కాంట్రాస్ట్, ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ చేసినప్పుడు, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ విత్ సూడోమోనాస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇలా గ్రీన్ కలర్డ్ యూరిన్ అయిపోతూ ఉంటుంది.